బీజేపీ నాయకురాలు డీకే అరుణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ డీకే అరుణ స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసమే డీకే అరుణ తాపత్రయపడుతూ ఇలాంటి పిచ్చి ప్రేలాపన ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. డీకే అరుణ ఏ పార్టీలో ఉన్నా గ్రూపు రాజకీయాలు చేస్తూ ఆ పార్టీలో చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తుంటారని, నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అందరికన్నా లబ్ధి పొందిన వారిలో డీకే అరుణ ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలు చేస్తుండటంతో ఆమెకు ఆ పార్టీలో కూడా ఎవరూ సహకరించడం లేదు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని భావించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాలు చేస్తుంటారని, అలాంటి వారి పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ పత్రికేయ సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సోదరుడు ఆనంద్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పిసిసి ప్రధాన కార్యదర్శి సోదరులు వినోద్ కుమార్ గారు, పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిబాబు గారు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫయాజ్ గారికి, అదేవిధంగా మీడియా సెల్ ఇన్ఛార్జు బెనరన్న గారికి, తదితర టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ గారికి మరియు తదితర మిత్రులకు అందరికీ కూడా ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 10-15 రోజులుగా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలోనే ఉంటూ ఎక్కడ అవకాశాలు లేక ఎవరు ప్రజలు పలకరియకపోను, వాళ్ళ ఎంబడ కూడా ఎవరు రాకపోవడం వల్ల మతి భ్రమించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక నాయకురాలు డీకే అరుణ గారు అడ్డగోలుకి మాట్లాడి ఏదో పత్రికలల్లో సోషల్ మీడియాలలో కనిపించాలి అనే ఆలోచనతోన ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే ప్రయత్నం ఈరోజు డీకే అరుణ గారు చేస్తూ ఉన్నారు. మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. గత 15 రోజులుగా ఇక్కడ మా అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచంద్రారెడ్డి గారి గురించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఆయన లోకల్ కాదు నేనే లోకల్ అని అడ్డగోలుగా మాట్లాడుతూ మొత్తం ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా అదేదో ఆమెనే చేసినట్టు విధవ ప్రేలాపనలు మాట్లాడుతూ అన్నీ ఏదేదో మాట్లాడుతూ మతి భ్రమించి ఈరోజు డీకే అరుణ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అయినా కూడా మేము సంయమనంతో మేము ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా మేము ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడితే కూడా ఎవరు ప్రజలు పట్టించుకుంటలేరు, అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారి గురించి అనేదాన్ని మాట్లాడితే ప్రజలు ఏదైనా ఆలోచన చేస్తారేమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యక్తిగత దూషణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. నీ స్థాయి అది కాదు. నీ స్థాయికి మించి నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి, ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు నిన్న మాట్లాడిన మాటలను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన తెలివి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు తెలివి ఎక్కడుంది? అసలు నీకు తెలివి ఉంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయవు అసలు. ఎందుకంటే నీ రాజకీయాలన్నీ కూడా నీ అవసరం కోసము, నీ భర్త అవసరాల కోసం, మీ కుటుంబ అవసరాల కోసమే నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పెద్ద ఎత్తున లాభపడ్డ వ్యక్తులలో మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు ఉన్నారంటే ఓన్లీ డీకే అరుణ గారే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో రకాలుగా లబ్ధి చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యేని చేసింది, కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిని చేసి నీ ఆస్తులు కూడబెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సహకరించింది. నీవు ఈరోజు అన్నీ బాగున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైతే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలకు పోయి అక్కడేదో నీ పర్సనల్ అవసరాల కోసము పనిచేసుకుంటా పాలమూరు గురించి ఒక్కరోజు కూడా పట్టించుకొని దానవు ఈరోజు మహబూబ్ నగర్ గురించి పెద్ద ఎత్తున
ఆలోచన చేస్తున్నా, పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నా, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షునిగా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. నువ్వు పాలమూరుకు ఏదో ప్రాజెక్టులు తెచ్చినా, పాలమూరుకు రోడ్లు వేసినా, పాలమూరుకు బియ్యం తెచ్చినా అని చెప్పేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నువ్వు పాలమూరుకు చేసింది శూన్యం. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మంత్రిగా ఉండి పాలమూరుకు చేసింది ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నీవు ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. నీ వ్యవహార శైలి కూడా అందరికీ తెలిసి ఎక్కడ పోయినా గ్రూపులు కడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళే బయట పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. ఆ బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు కూడా నీ వెనక లేరన్నది వాస్తవం. ఈరోజు మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తే చాలామంది అసూయ పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా ఒక తాటిపైకి. మహబూబ్ నగర్లో మీకు తెలుసు డీకేఆర్ నగర్ ఉన్నప్పుడు గ్రూపులు కట్టి జనాల మధ్యలో మా పార్టీలో ఉన్న నాయకుల మధ్యనే చిచ్చు పెట్టిన లీడరు నీవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పచ్చగా అందరం కలిసి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నావు ఈరోజు. అంటే నీది ఒక ప్యాషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీదేదో పేపర్లో రాస్తారు, టీవీలో రాస్తారు, నీకేదో పబ్లిసిటీ కోసం అని చెప్పేసి చేస్తున్నావు తప్ప ఈరోజు ముఖ్యమంత్రి గారు మా 6 గ్యారెంటీల గురించి నువ్వు మాట్లాడే స్థాయి ఎక్కడిది నీకు? 6 గ్యారెంటీలలో ఆల్రెడీ అమలవుతా ఉన్న 5 గ్యారెంటీలు కళ్ళకు కట్టినట్టు ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇండ్ల విషయం కూడా మేము ఆల్రెడీ స్పష్టంగా చెప్పినాం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు పక్కా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఇండ్లతో పాటు ఈరోజు మీరు ఇంకా మిగతా పథకాలన్నీ కూడా మేము అందిస్తూ ఉన్నాం. మిగతా విషయాలు కూడా మీకు తెలుసు. నిన్నటి వరకు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్నటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు కూడా వేయడం జరిగింది. మిగతా రైతు బంధు కూడా త్వరలోనే వేస్తామని చెప్పినాం. అదే కాకుండా ముఖ్యంగా రైతు రుణమాఫీ నిన్నకమన్నా మా వ్యవసాయ శాఖ మంత్రి గారు పెద్దలు తుమ్మల నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయినప్పుడే రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి చాలా 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 స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు కళ్ళు లేని కబోదులు ఏదో ప్రజలను మభ్యపెట్టి మాయ చేయాలి, ప్రజలకు తప్పుడు ప్రచారం ఇవ్వాలని చెప్పేసి 6 గ్యారెంటీల గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలలో ఒక 5 గ్యారెంటీలు ఆల్రెడీ ప్రజలకు అందించినాం. ఉన్నది ఒకటి ఇప్పుడు రుణమాఫీ విషయం. ఆల్రెడీ మేము క్లారిటీ ఇచ్చినాం, రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నామని చెప్పేసి. అంటే ఇన్ని విషయాలు ప్రజలు కూడా స్పష్టంగా చాలా అంటే క్లియర్ కట్గా మా పట్ల ఆకర్షితులై ఉన్నారు. ముఖ్యంగా మీరే చూస్తూ ఉన్నారు ఈరోజు గత అంటే ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా మొత్తం